నమస్కారం. హరియాణం సభ్యులందరికీ అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు ఈ సంవత్సరం మీ అందరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం యొక్క నూతన సంవత్సరంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం అందరం కూడా తెలుసుకుంటూ పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిద్దాం. మొదటిగా ఇష్టదేవత కులదేవత అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ధ్యానాన్ని చేస్తూ ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఆరంభం చేద్దాం. నమో నింబగిరీషాయ కమలా నాయకాయతే జీవసంత్రాణ భారాయ జగజ్జన్మాది హేతవే వేదవేదాంత వేద్యాయ దశరూపాది ధారణే స్తోతుం త్వాం న సమర్థోస్మి విదేహి కరుణామయి సత్యం విధాతుం నిజభృత్యభాషితం వ్యాప్తించ భూతే స్వకలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్భవన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం. శ్రీ గురుభ్యో నమః. మా గురువులైనటువంటి సత్యాత్మతీర్థ గురువులకు నమస్కరిస్తూ ఈ విశ్వావసు నామ సంవత్సరం పంచాంగ శ్రవణాన్ని ఆరంభం చేద్దాం. పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనందరికి కూడా మన గృహం నందు కళ్యాణం, ఆ తర్వాత గంగా స్నాన ఫలము, ఆ తర్వాత ఆయురు వృద్ధి, తర్వాత మన ఇంటి యందు శుభకార్యాలు మంచిగా విచ్చలవిడిగా విపరీతంగా జరగాలని ఆశిస్తూ, అంతేకాకుండా కర్మసు సుయోగ కర్మలను మనం ఏ విధంగా ఆచరించాలి, ఆ పంచాంగ గణన ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం మొత్తానికి సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలాన్ని చూస్తే అల్పవృష్టి, మధ్యమమైన ఫల సస్య సంపత్తు, ప్రజలకు అనారోగ్యము, రాజుల చిరకాల సంపాదితమైన ఐశ్వర్యము విచలితమవుతుంది. అలాగే విశ్వావసు నామ సంవత్సరం యొక్క రాజాదులు మరియు వారి యొక్క ఫలాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాంద్రమాస ప్రకారము రాజు, మంత్రి, సేనాధిపతి, అపర సస్యాధిపతి, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి సూర్యుడు, పూర్వ సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి మంగళుడు, సస్యాధిపతి బుధుడు, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. వారిచ్చేటువంటి ఫలంను కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరము ఆదివారంతో ఆరంభమైంది కాబట్టి ఆ విశ్వావసునామ సంవత్సరం యొక్క రాజు రవి, సూర్యుడు. అయితే ఈయనిచ్చే ఫలము ధాన్యము, పువ్వులు, పళ్ళు, మూలముల నాశము, దొంగల భయము, నీటి కొరత, రాజులలో పరస్పర యుద్ధము, అనారోగ్య భీతి. ఇది రాజు రవిగా ఉండడం చేత వచ్చేటువంటి ఫలం. అలాగే మంత్రి కూడా రవి అయ్యే కారణం చేత నీరు, ధాన్యము, పుష్పాదుల కొరత, రాజులలో శత్రుత్వము, ప్రజలకు రోగ భయము, దొంగల భయము, ఆకలి భయం. ఇవి మంత్రి అయినటువంటి రవి ఇచ్చేటువంటి ఫలితం. సేనాధిపతి కూడా ఆయననే కాబట్టి రాజులలో పరస్పర శత్రుత్వము, మేఘాలలో నీటి కొరత, గాలితో మేఘాలు దూరమవ్వటం, ఎర్రని ధాన్యముల అభివృద్ధి అనేది రాజు సేనాధిపతిగా ఉంటే వచ్చే ఫలం. పూర్వ సస్యాధిపతి బుధుడు ప్రజలకు సుఖము, అభయము, భూమిలో ధనధాన్య జల అభివృద్ధి, దుష్టులైన రాజులకు సుఖలేమి. ఇది పూర్వ సస్యాధిపతి శని యొక్క బుధ యొక్క ఫలితము. ఆ విధంగానే అపర సస్యాధిపతి మళ్ళా రవే ఉన్నాడు. ప్రజలకు జ్వరపీడ, జొన్నలు మొదలైన ధాన్యాలకు కొరత, రాజులలో పరస్పర యుద్ధము, నీటికి కొరత అనేది ఈ సంవత్సరము ఫలితంగా కనిపిస్తోంది. ధాన్యాధిపతి అయినటువంటి మంగళుడు, ఇక్కడ కుజుడు ధాన్యాధిపతి. ఎర్ర బియ్యము, పెసరు, శనగపప్పుల అభివృద్ధి, ఎర్ర భూమిలో పంట అభివృద్ధి అనేది ధాన్యాధిపతి కుజుడు ఇచ్చేటువంటి ఫలము. అర్ఘ్యాధిపతి రవి అల్పవృష్టి, ప్రజలకు ఆకలి భయము, రాజులలో పరస్పర కలహము అనేది ఈ యొక్క అర్ఘ్యాధిపతి రవి ఇచ్చేటువంటి ఫలితంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆ విధంగానే మేఘాధిపతి రవి మేఘఛాదితమైన రోజులు, ధాన్య పుష్పములు నాశము, అక్కడక్కడ వృష్టి, దొంగల పీడ, ఎలుకల వల్ల ఉపద్రవము, వ్యాధి భయము, ఇవన్నీ కూడా మేఘాధిపతి రవి ఇచ్చేటువంటి ఫలము. రసాధిపతి శుక్రుడు ఉప్పు, చెరుకు, నువ్వులు, అవిసె, లక్క, సీసము, కంచు వీటి తగ్గింపు,
పట్టు మొదలైన వాటికి అధికము ఈ ధరలు ఏర్పడతాయి. నీరసాధిపతి బుధుడు పచ్చ, మరకత, రత్నమాల, ఆధిక్యము, వివిధ ధాన్యముల అభివృద్ధి. ఇది నీరసాధిపతి బుధుడు ఇచ్చేటువంటి ఫలితం. ఆ విధంగానే సూర్య సిద్ధాంతరీత్యా మేష సంక్రమణ ఫలము కూడా చెప్పబడుతోంది. చైత్ర కృష్ణ ప్రతిపద 13/4/2025 ఆదివారం రాత్రి 58:23 ఫలములకు రవి నిరయణ మేష సంక్రమణందున్న వల్ల సుభిక్ష సంపన్నం అవుతుంది అనేది ఈ సూర్య సిద్ధాంతరీత్యా మేష సంక్రమణకు సంబంధించిన ఫలము. సూర్య సిద్ధాంతరీత్యా మకర సంక్రమణం అనేది ఏ రోజు జరుగుతుందో చూద్దాం. పౌష్య కృష్ణ ఏకాదశి 14/1/2026 సూర్యమండలోదయ ఆరభ్య ఘటిక 35 ఘటిక ఫలములు 7. రవి మకర సంక్రమణంలో కౌలవ కరణ ఉపరి సంభవిస్తుంది కాబట్టి ఆ సంక్రమణ కాలంలో అక్కడ ఉన్నటువంటి వాహనము సింహము, ఉపవాహనము వృషభము, ఆసనము స్థిత, హరిత వస్త్రధారణము, హరితపత్ర కంచుకాధారణము, ఖడ్గాయుధ ధారణము, చందనాలేపనము, తామ్రపాత్ర భిక్ష భోజనము, బకుల పుష్పధారణము, సర్పజాతి, కన్యా అవస్థ, రజితాభరణ భూషణములు, వారనామము హోర, నక్షత్రనామము మైత్ర, ఉత్తరత ఆగమనము, దక్షిణే గమనము, నైరుత్యాన్ దృష్టి, భూత పిశాచుల నాశనము అనేది ఈ యొక్క సూర్య సిద్ధాంతరీత్యా మకర సంక్రమణకు సంబంధించినటువంటి ఫలం. ఆ విధంగానే జన్మ నక్షత్రానుసారేణ సంక్రాంతి ఫలం. అయితే ఏ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు ఈ యొక్క నక్షత్ర జాతక విధానంతో సంక్రాంతికి వచ్చేటువంటి ఫలములు చెప్పబడుతున్నాయి. పంథ అనురాధ, జ్యేష్ఠ, మూలా నక్షత్ర జాతకులకు పంథ అనేది ఫలంగా ఉంది. సుఖం అనేది పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రములకు, శ్రవణ, ధనిష్ట, శతవిష, పూర్వభద్ర నక్షత్రములకు, పీడ, ఉత్తరాభద్ర, రేవతి, అశ్విని నక్షత్రములకు, వస్త్రలాభము భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునరోసు నక్షత్రాలకు, ధనహాని పుష్య, ఆశ్లేష, మఘ నక్షత్రములకు, ధనలాభము పూర్వ ఫల్గుని, ఉత్తరా ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్ర జాతకులకు జన్మ నక్షత్రానుసారేణ సంక్రాంతి యొక్క ఫలం. ఇక నక్షత్ర కందాయ ఫలాన్ని తెలుసుకుందాం. ఈ కందాయ ఫలంలో విషమే చార్ధలాభ స్యాత్, సమేతు సమతా భవేత్, శూన్యే శూన్య ఫలం ప్రోక్తం, వర్షత్రింశ ఫలం క్రమాత్, ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మహద్భయం, అంత్యశూన్యే విత్తనాశ, త్రిశూన్యే చ మహాభయం. ఈ ఆదిశూన్యంలో అంటే ప్రతి ఒక్క నక్షత్రానికి 3 సంఖ్యలు వస్తాయి. మొదటిగా సంఖ్య 0 గనక వస్తే ఆదిశూన్య మహావ్యాధి. అలాంటి నక్షత్ర జాతకులకు ఒక వ్యాధిపరమైనటువంటి భయం ఉంటుంది. మధ్యశూన్యే మహద్భయం అంటే మధ్యలో ఒకవేళ 0 గనక వస్తే అది భయాన్ని ఏర్పరుస్తుంది. అంత్యశూన్యే విత్తనాశ ధననాశం జరుగుతుంది చిట్ట చివరి 0 గనక వస్తే. త్రిశూన్యే నిష్ఫలం చ మహాభయం. ఈ త్రిశూన్యములు అంటే 3 సున్నలే కనుక వస్తే మాత్రం వాళ్ళకి మహాభయం ఏర్పడుతుంది అనేది ఇక్కడ చెప్పబడ్డది. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకంతో పుట్టినటువంటి వాళ్ళు ఈ అశ్విని నక్షత్రముకు సంబంధించినటువంటి చూచే చోళ అనేటువంటి అక్షరాలు, ఈ అక్షరాలతో మొదలైనటువంటి వాళ్ళ జాతకరీత్యా ఆ నక్షత్రంలో పుట్టినట్టుగా మనం భావించాలి. వారికి 301, భరణి నక్షత్రము 614, 122 కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రము 400, మృగశిర 713, ఆర్ద్ర 221, పునర్వసు 504, పుష్యమి 012, ఆశ్లేష 320, మఖ 603, పూర్వా ఫల్గుని 111, ఉత్తరా ఫల్గుని 424, హస్త 702, చిత్ర 210. ఆ విధంగానే స్వాతి 523, విశాఖ 001, అనురాధ 314, జ్యేష్ఠ 622, మూల 100, అదేవిధంగా పూర్వాషాఢ 413, ఉత్తరాషాఢ 721, శ్రవణం 204, ధనిష్ట 512, శతభిషం 020, పూర్వాభద్ర 303, ఉత్తరాభద్ర 611, రేవతి 124. ఇవి
నక్షత్ర కందాయ ఫలముగా చెప్పబడ్డాయి. అంటే ఏ ఏ నక్షత్రాలలో ఈ జాతకులు పుట్టి ఉంటారో వారికి ఈ మొదటి సున్నాగా వస్తే మహావ్యాధి, రెండవ సున్నా వస్తే మహద్భయం, తర్వాత మూడవ సున్నా వస్తే విత్తనాశము, 3 సున్నాలు కనుక వస్తే మాత్రము అది మహాభయంగా పేర్కొనబడ్డది. కాబట్టి ఆ 3 సున్నాలు వచ్చినటువంటి జాతకులు, నక్షత్ర జాతకులు ఇక్కడైతే ఎవరూ లేరు. అయితే మొదటిగానో లేకుంటే రెండవగానో లేకుంటే మూడవగానో లేకుంటే 2 సున్నాలు వచ్చిన వాళ్ళే ఉన్నారు, కానీ 3 సున్నాలు వచ్చినటువంటి వాళ్ళైతే ఎవరూ లేరు. మేషాది రాశుల ఆయవ్యయ ఫలం అంటే మేషం నుండి మీనం వరకు ఏ జాతకులైతే పుట్టి ఉన్నారో రాశులలో, అలాంటి ఆ రాశులలో పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆయము వ్యయము అంటే ఆదాయము ఖర్చు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మేష రాశి వారికి 14 ఆదాయం 11 ఖర్చు, వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి 8 ఆదాయం 5 ఖర్చు, మిథున రాశికి 14 ఆదాయం 2 ఖర్చు, కర్కాటక రాశిలో 8 ఆదాయం 14 ఖర్చు, సింహరాశిలో 10 ఆదాయం 11 ఖర్చు, కన్యా రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, తులారాశి వారికి 8 ఆదాయం 5 ఖర్చు, వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం 11 ఖర్చు, ధనుర్రాశి వారికి 11 ఆదాయం 2 ఖర్చు, మకర రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు, కుంభరాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు, మీనరాశి వారికి 11 ఆదాయం 2 ఖర్చు. ఈ విధంగా ఈ మేషరాశి నుంచి మీనం రాశి వరకు పుట్టినటువంటి జాతకులకు ఇలాంటి ఆదాయ వ్యయాలు చెప్పబడుతున్నాయి. ఇక గురువు తర్వాత శుక్రులు ఈ మూఢమి ఏర్పడుతుంది. అంటే మనము సుముహూర్త కాలాలు చేసుకోకుండా, అంటే మనము గురు మౌఢ్యం ఉన్నప్పుడు కానీ శుక్ర మౌఢ్యం ఉన్నప్పుడు కానీ మనము ఎలాంటి సుముహూర్తాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటి సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. జ్యేష్ఠ శుక్ల పౌర్ణిమ 11/6/2025 పశ్చిమాస్త గురువు ఇక్కడ మూఢమి ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్ళా మూఢమి తొలగిపోవడానికి ఆషాఢ శుక్ల దశమి 7/7/2025 పూర్వోదిత గురువు మళ్ళా 11/6/2025 నుంచి 7/7/2025 వరకు ఈ గురువు యొక్క మౌఢ్యం ఏర్పడుతుంది. తర్వాత శుక్ర మౌఢ్యం కూడా ఉంది. మార్గశిర కృష్ణ సప్తమి 11 డిసెంబర్ 2025 మొదలు మాఘ కృష్ణ ద్వితీయ 3 ఫిబ్రవరి 2026 వరకు ఈ శుక్ర మౌఢ్యం ఉంది. కాబట్టి ఇలాంటి ఈ కాల వ్యవధి లోపల ఇలాంటి శుభకార్యాలు మనం చేయడానికి అవకాశం ఉండదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఉంది. అది మనము గ్రహణాలు ఏ సందర్భంలో వచ్చే అవకాశం ఉందో మనము ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖగ్రాస రాహుగ్రస్త చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణిమ తేదీ 7/9/2025 ఆదివారం నాడు ప్రారంభము రాత్రి 9:57 మధ్య భాగము 11:42 మోక్షం 1:27. ఇది 3:30 ప్రమాణంతో ఉన్నటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం. దానికి సంబంధించినటువంటి నియమాలను మనం ఒక 2 రోజుల ముందు దానికి సంబంధించినటువంటి నియమాలను, ఆహార నియమాలు, ఈ తర్వాత గర్భవతులు ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని మనము ఒకరోజు ముందు 2 రోజుల ముందు నేను మళ్ళొక్కసారి మీకు ఆ వీడియోను పెడతాను. దాంట్లో మళ్ళొకసారి మీరు అందరూ కూడా చూసుకొని దాని విధంగా మీరు పాటించాలి. ఆ తర్వాత ఇంకొక కేతుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడే అవకాశం ఉంది. అది పాల్గొన పౌర్ణిమ 3/3/2026 మంగళవారం నాడు ఏర్పడుతుంది. అది రాత్రి 6:34 ఆరంభం సూర్యాస్తమయం ఉన్నది. చంద్రోదయం 6:34 ఉంది. మోక్షం 6:47 కేవలం 13 నిమిషాలు మాత్రమే. గ్రహణం మొత్తం కూడా కనిపించదు మనకు, కొద్దిపాటి సమయమే ఉంది. దాన్ని కూడా మనము ఒకరోజు ముందు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజుల్లో మనం చేయాల్సినటువంటి దానాలు, చేసేటువంటి పూజా నియమాలు ఏమేమి ఉంటాయి, ఎవరు ఆహారం నియమాలను పాటించాలి, బాలింతలు కానీ తర్వాత గర్భస్థులైనటువంటి స్త్రీలు ఏ విధంగా ఉండాలనే విషయాలను కూడా మనం ఆ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అందరూ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏర్పడేటువంటి గ్రహ చార విషయాలు, తర్వాత ఈ మనం ఆలోచించేటువంటి ఏదైతే
రాశి ఫలాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనం ఏ విధంగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నామో అది మీకు నిన్ననే పంచాంగ శ్రవణంకు సంబంధించినటువంటి ఎలా చూడాలి అనే విషయాల్లో మీకు వీడియో పెట్టడం జరిగింది. దాన్ని మీరు చాలా ఒకసారి శ్రద్ధగా గమనించండి. ఎందుకంటే రాశి ఫలాలనేటివి కేవలము కర్మ ద్వారానే రావాలి తప్పించి ఈ కర్మ లేకుండా మనకు రాశి ఫలాలు అనేటివి సంభవం కావు. కాబట్టి రాశి ఫలాలు అనేటివి మనకు లభించాలంటే కర్మ అనుష్ఠానం ద్వారానే లభించాలి. దాన్ని హరియాణం అనేటువంటి ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీ అందరికీ ఏ రోజుకు ఆ రోజు చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఆ వాట్సాప్ గ్రూపును మీరు దాంట్లో గ్రూప్లో యాడ్ కావడం ద్వారా మీకు ఏ రోజుకు ఆ రోజు ఏ రోజుల్లో ఏ టైంలో మీకు సమయము మంచిదో ఆ సమయంలో ఏం చేయాలో, ఏం చేయడం ద్వారా మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయో అనేది సూచించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ టైంలోనే దాన్ని చక్కగా పాటిస్తూ మీరు ఈ సంవత్సరంకు సరిపడా ముహూర్తాలన్నింటిలో కూడా మీరు సత్కర్మలను ఆచరిస్తూ మంచి విషయాలను పొందుతారని ఆశిస్తూ ఈ పంచాంగ శ్రవణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అస్మద్ గురువంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ నింబాది లక్ష్మీ నృసింహ సుప్రీత సుప్రసన్న వరదాభవతు. సర్వం మధ్వాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు.